అవి ఎలాగా పాట్స్ పర్చేస్ చేస్తారు. మట్టివో లేకపోతే సిమెంటో. కానీ ఇలాంటి పింగాణివి పెట్టుకుంటే లుక్కే మారిపోద్దండి. నిజంగా మా బాల్కనీ అయితే చూసి ఎంతమంది అడుగుతారో, నేను ఫోటోస్ ఎప్పుడైనా స్టేటస్‌లో పెట్టుకున్నప్పుడు ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు. 3 అవర్స్ ఎండలోని షూట్ చేశానండి. ఒక్కొక్కసారి పాట్స్ డిజైన్ కోసం అని చెప్పేసి కిందన కూడా మట్టిలోనే కూర్చుండిపోయి షూట్ చేశానన్నమాట. పాట్స్ వీడియోకి ఇంత బాగా రెస్పాన్స్ వస్తదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. నిజంగా నాకు మంచి సబ్‌స్క్రైబర్స్, మంచి వ్యూస్, మంచి వాచ్ అవర్స్ కూడా ఆ వీడియోకే వచ్చాయి. ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకుంటున్నానండి. హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసానండి. ఆల్రెడీ నేనొక పాట్స్ వీడియో చేశాను కదా! అంటే మొక్కలు పెట్టుకోవడానికి ఒక పింగాణి పాట్స్ మీద ఒక వీడియో అయితే చేశాను. చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అసలు నిజంగా నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను అక్టోబర్ 3 యూట్యూబ్ ఛానెల్‌ని స్టార్ట్ చేశానండి. నా ఛానెల్ పేరు గోల్డెన్ ఫిష్ అనమాట. ఆ తర్వాత నాకు నెమ్మది నెమ్మదిగా వ్యూస్ అయితే వచ్చాయి. పర్లేదు బానే ఉంది అనుకున్నాను. బట్ పాట్స్ వీడియో ఎప్పుడైతే అప్‌లోడ్ చేశానో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా మంది అడిగారనమాట. ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి. అందుకని చెప్పి నేను తర్వాత వెళ్లి మళ్ళీ షూట్ చేశాను. అదేంటో నేను వెళ్ళిన రోజు విపరీతమైన ఎండనమాట. 3 అవర్స్ కంటిన్యూయస్‌గా అక్కడ షూట్ చేశాననమాట. నాకు ఎవరు హెల్పింగ్ అది లేకపోవడం వల్ల ఒక్కదాన్నే. ఒక్కొక్కసారి ఏంటంటే పాట్స్ వచ్చేసరికి ఆ ఫ్రంట్ డిజైన్ ఉంటుంది కదా! దాని కోసం అని చెప్పేసి అక్కడ మట్టిలోనే కూర్చుండిపోయాను. ఇంకొకటేంటంటే అక్కడ ఫ్లోర్ కూడా ఈవెన్‌గా లేదు. రాళ్ళు అవి ఇవి షూట్ చేసేటప్పుడు వెనక్కి వెళ్ళినా, ముందుకు వెళ్ళినా పడిపోతానేమో అని చెప్పేసి అంతలాగా చాలా హార్డ్ వర్క్ అయితే చేశాను. ఎందుకంటే నాకు నిజంగా ఈ వీడియోకే మంచి వ్యూస్ వచ్చాయండి. కొత్త యూట్యూబర్‌కి ఇన్ని వ్యూస్ రావడం, సబ్‌స్క్రైబర్స్ అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ అందరూ ఇంతలా ఆదరించినందుకు మరింత సపోర్ట్ మీ నుంచి అయితే కోరుకుంటున్నానండి. వీడియో అయితే షూట్ చేశాను. అయితే చాలా లెంతీ అయిపోయిందనమాట అది. ఏంటంటే నేను ఆల్రెడీ ఈ పాట్స్ పర్చేస్ చేసి 1 ఇయర్ అబోవ్ దగ్గర అవుతుందండి. నియర్లీ 15 మంత్స్ అబోవ్‌నే అవుతుంది. బట్ ఏంటంటే ఒక కలర్ షేడ్ అవ్వడం గానీ, ఏమి నాకైతే ఇబ్బంది లేదు. ఆ తర్వాత నేను యూజ్ చేసిన తర్వాతే ఏ రోజైతే కొన్నానో అదే అపియరెన్స్ ఈ రోజుకి ఉంది. జస్ట్ మీకెప్పుడన్నా 2 మంత్స్‌కి ఒకసారి ఒక తడి క్లాత్ పెట్టి తుడిచేసుకుంటే అదే అపియరెన్స్ అయితే కనపడుతుంది. నేను ప్రతీది కూడా వివరంగా చెప్పాను. అండ్ ఆ ప్లాంట్స్ ఎలా వచ్చాయి, మొక్కలు ఎలా పెరిగాయి కూడా మీకు చూపించాను. అందువల్ల నేను మళ్ళీ షూట్ చేద్దామని ఎళ్తే అప్పటికి ఇప్పటికి చాలా రోజులైంది కదా! కానీ వెళ్ళగానే వాళ్ళు గుర్తుపట్టారనమాట. ఆ రోజొచ్చారు గదా! అని చెప్పేసి. ఎందుకంటే ఆ రోజు నేను కార్‌లో తీసుకెళ్ళడానికి చాలా భయపడ్డాననమాట. అవి కదులుతూ విరిగిపోతాయని. ఆవిడకప్పుడు ఆ రోజు బాగా గుర్తుండిపోయిందంట. అందువల్ల ఎళ్ళగానే గుర్తుపెట్టుకున్నారనమాట నన్ను. ఆ తర్వాత నేను ఇలా అడిగాను చాలా మంది యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. ఇలా షూట్ కావాలంటే ఆళ్ళు తప్పకుండా అన్నారు. బట్ నేనైతే 3 అవర్స్ పడుతుంది అనుకోలేదు. ఎందుకంటే నేను వెళ్ళిన రోజు ఉన్న పార్ట్స్‌తో పోలిస్తే తర్వాత 2 సార్లు స్టాక్ వచ్చిందనమాట. అది రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు వాళ్ళు. వాళ్ళు అక్కడి నుంచి 2 టైమ్స్ మళ్ళీ స్టాకొచ్చింది. వాళ్ళేం జేశారంటే, ఒక ప్లేస్‌లో నేను తీసుకున్నవి అలానే ఉన్నాయి. ఆ మోడల్‌లోనే. మిగిలినవి ఇంకో 2 ప్లేసుల్లో అయితే వాళ్ళు పుట్ చేశారనమాట. అందువల్ల ఏంటంటే, వీడియో చాలా లెంత్ అయింది. అందువల్ల ఒక్కొక్క బిట్‌ని నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఈ 3 పార్ట్స్ కూడా 3 డేస్ నేను అప్‌లోడ్ చేస్తాను. అండ్ ప్రతి సెకండ్ కూడా చూడండి. నేను డిజైన్స్ కూడా మాక్సిమం కవర్ చేశాననమాట. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిజైన్ నచ్చుతుంది. నాకొకలాంటిది నచ్చుతుంది. మీకొకలాంటిది. ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మొక్కలుంటాయండి. కంపల్సరీ మొక్కలను పెంచుకుంటారు. అవి ఎలాగా పాట్స్ పర్చేస్ చేస్తారు. మట్టివో లేకపోతే సిమెంటో. కానీ ఇలాంటి పింగాణివి పెట్టుకుంటే లుక్కే మారిపోద్దండి. నిజంగా మా బాల్కనీ అయితే చూసి ఎంతమంది అడుగుతారో, నేను ఫోటోస్ ఎప్పుడైనా స్టేటస్‌లో పెట్టుకున్నప్పుడు ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు. నేను లొకేషను, అడ్రెస్సు, ఎలా వెళ్లి తీసుకున్నాను ప్రతీది కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరైతే పర్చేస్ చేయండి. చాలా చాలా బావున్నాయి. అండ్ ఇంకోటేంటంటే మీరు యూట్యూబర్ ఇలా చూసి వచ్చామని చెప్తే మంచి ప్రైజ్ అయితే ఇస్తారు. ఎందుకంటే మేము షూట్ చేసిన తర్వాత చాలా టైం అయితే అయిపోయిందక్కడ. వాళ్ళేంటంటే భోజనం కూడా చేస్తున్నారు. మమ్మల్ని ఉండిపోండి, రొట్టి కూర ఉంది. మీరిక్కడే భోంచేసి ఎళ్ళండి అని చెప్పి చాలా సేపు హోల్డ్ చేశారు. వాళ్ళు ఎఫెక్షన్ కూడా మీరు అందులోనే చూస్తారనమాట. అంత బాగా చూసారు వాళ్ళు. అందువల్ల మీరు ఇలా యూట్యూబర్ చూసి వచ్చామంటే మంచి ప్రైజ్‌కైతే ఇస్తారు. చాలా మంచి ఫ్యామిలీ కూడా. అక్కడేంటంటే మీకు హనుమంతవాక దాటిన తర్వాత ఉండే షాప్స్ అన్నీ కూడా ఒకే ఫ్యామిలీ అనమాట. అంటే ఒక పెద్దావిడుంటారు. ఆవిడ వదిన. వాళ్ళ మరిదిలే అందరూ కూడా మొత్తం అంతాన. ఆవిడ ఏం చెప్తే అదే వాళ్ళు ఫాలో అవుతారు. ఆవిడ ఎంత ప్రైస్ చెప్తే అదే ఫైనల్ అనమాట. మీరెవ్వరికడిగినా ఆవిడని పట్టుకుంటే సరిపోతది. అందరూ కూడా ఈ సైజ్, ఆ సైజ్ కాదండి. ఇంచుమించు పెద్ద పెద్ద డూప్లెక్స్ హౌసెస్ కూడా ఉన్నవాళ్ళు కూడా పెద్ద సైజు కూడా మీరు అక్కడ ఉన్నాయి. కాపోతే నాకు అవసరం లేదని నేను పర్చేజ్ చేయలేదు. ఇంకొకటేంటంటే నేను ఇంకొన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా
పర్చేస్ చేశానో అది కూడా థర్డ్ వీడియోలో వస్తుంది. ఫస్ట్ వీడియోలో మీకొక పార్ట్ వస్తుంది. సెకండ్ వీడియోలో సెకండ్ పార్ట్. థర్డ్ వీడియోలో ఇంకొన్నొచ్చి తర్వాత నేనేం పర్చేస్ చేశానో, ఏ రూమ్‌లో ఎలా డెకరేట్ చేశానో కూడా మీకు ఆ వీడియోనైతే అప్‌లోడ్ చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. ఇది అందరికీ యుటిలైజ్ అయ్యే వీడియోయే కాబట్టి, ఇంటి అలంకరణకు సంబంధించింది కాబట్టి, వీలైతే మీ ఫ్యామిలీలోని, ఫ్రెండ్స్‌కి అందరికీ షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, మీ విజయలక్ష్మి అండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఎంటర్ కాగానే మనకి రైట్ సైడ్ ఉన్న పోర్షన్‌నయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను చెప్పాను కదా! ఈ పార్ట్స్ వీడియోని 3 వీడియోస్ కింద నేను చేశాననమాట. అందులో పార్ట్ 1 వీడియో ఇది. ఎందుకంటే ఒకేసారి అంత వీడియో అయితే చాలా పెద్ద వీడియో అయిపోయిందనమాట. ఒక్కొక్క పోర్షన్ మీతో షేర్ చేసుకుంటాను. డీటెయిల్‌గా చూడండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని పార్ట్స్‌లో అసలు ఏ డిజైనో మనం అసలు చూజ్ చేసుకోలేమనమాట. అన్ని రకాల డిజైన్స్ అయితే ఇంకా ఎక్కువైపోయి ఇంతకుముందు నేను చూసినప్పుడు కన్నా ఇప్పుడు చాలా సార్లు స్టాక్ వచ్చిందంట 2, 3 టైమ్స్. రాజస్థాన్ నుంచయితే ఈ మెటీరియల్ అంతా తీసుకొచ్చారండి. మెటీరియల్ అయితే చాలా క్వాలిటీగా ఉందనమాట. బ్రేక్ అవ్వడం అసలు అలాంటిది ఏమీ లేదనమాట. మీకక్కడికి వెళ్తే తెలుస్తుంది. చాలా క్వాలిటీ అండ్ వెయిట్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ చూసారా కోన్ షేప్‌లో ఉన్న పాట్స్ అనమాట. ఇవేంటంటే 3 సెట్స్ ఉన్నాయి. మనకి ఏ రూమ్‌కి తగ్గట్టుగా ఆ రూమ్‌లో గానీ, బయట గానీ, బాల్కనీస్‌లో పెయింటింగ్‌కి సూట్ అయ్యేలాగా అంటే మన పెయింటింగ్‌కి సూట్ అయ్యేలాగా గానీ, అపోజిట్‌గా గానీ అలాగా కాంబినేషన్‌లో మనం తీసుకోవాలనుకున్నాం అనుకోండి 3 సెట్స్ కావాలి. బిగ్ సైజు, మీడియం సైజు, స్మాల్ సైజు అనుకుంటే మనం వీటిని ట్రై చేయొచ్చనమాట. ఇవి చిన్న సైజు మొత్తం ఒకసారయితే మీకు చూపిస్తాను. తర్వాత డీటెయిల్‌గా చూపిస్తాను. ఇందులో క్యాక్టస్ నాకు బాగా నచ్చిందండి. అందులో మనకి స్మాలు, మీడియము, బిగ్ ఉందనమాట. నేను అయితే మీడియం సైజ్ తీసుకున్నాను ఒకటి. ఇక్కడ ఫిష్ చూసారా? బ్లూ కలర్ ఫిష్ ఒకటుంది. అందులో నేను యెల్లో కలర్ ఒకటి తీసుకున్నాననమాట. ఎందుకంటే నా డైనింగ్ రూమ్‌కి యెల్లో అండ్ వైట్ థీమ్‌లో ఉందని చెప్పేసి దానికి మ్యాచింగ్ అని చెప్పి డైనింగ్ టేబుల్ మీద పెడితే అక్కడే నాకు అక్వేరియం గూడా పెట్టుకున్నాను. దానికి మ్యాచింగ్‌గా ఉంటుందని చెప్పి అది తీసుకున్నాను. అలా అనమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెక్స్ట్ నేను ఒకటి అక్కడ లవ్ సింబల్ లాగా చిన్న కాడలా వచ్చింది కదా! అదొకటి నేను చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కి ఆ కలర్ కాంబినేషన్‌కి కబోర్డ్ వర్క్‌కి నేను మ్యాచింగ్ తీసుకున్నాను. అలా మనం చూజ్ చేసుకోవాలనమాట. మీకు చెప్తే ఒక ఐడియా వస్తుందని చెప్పేసి. ఇక్కడ మనకి అక్కడ పాట్స్ ఒక దాంట్లో ఒకటి 3, 3 ఉన్నా తీసుకోవచ్చు. వెడల్పుగా ఉండేవి ఉన్నాయి. అలా ఉన్నాయి. అలా కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు. ఇక్కడేంటంటే జాడీలండి. మనం పికిల్స్ కానీ, ఉప్పు, కారం ఇప్పుడు మనకి ఉప్పు, కారం, మనం పసుపు ఇలాంటివేంటంటే స్టీల్ డబ్బాల్లో వేసినా అవి పాడైపోతూ ఉంటాయి కదా! డబ్బాలో. అలాంటప్పుడు మనం అలాంటివి ట్రై చేయొచ్చు. ఇంగ నేను క్యాక్టస్ అని చెప్పాను కదా! చాలా చాలా బావుందనమాట. నేను ఇంటికి తెచ్చి అందులో మీరు ఆర్టిఫిషియల్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. లేదా ఏ మనీ ప్లాంట్ కూడా పెట్టుకోవచ్చనమాట. పక్కన చిన్న వైట్ కలర్‌లో బ్రిక్స్ లాగా వచ్చింది కదా! అందులో నేను వైట్ తీసుకున్నాననమాట. అది కూడా చాలా బావుంది. ఇక్కడ చూసారా టీ కప్ లాగా ఉన్నాయి. అవి కూడా పాట్సేనండి. అందులో అయితే ఎన్ని డిజైన్స్, ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు చూస్తే నిజంగా నాకు తెలిసి ఇప్పటి వరకు ఆ కప్ మోడల్ ఎవరు ట్రై చేయలేదు. ఎవరింట్లో నేను చూడలేదు. ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బావున్నాయి చూపిస్తాను. ఇక్కడికొచ్చేసరికి మనకి స్వాన్ ప్లెయిన్ వచ్చింది. చెక్స్ లాగా వచ్చిన స్వాన్ కూడా ఉందనమాట. ఇది మనకి ఎంట్రన్స్‌లో డోర్‌కి అటు ఇటు పెట్టుకుంటే చాలా బావుంటుంది. అండ్ ఇంకొకటేదో ఫ్యాన్సీ మోడల్ రౌండ్‌గా ఉంది. అందులో కూడా ఆర్టిఫిషియల్ పెట్టుకోవచ్చు అండ్ మనీ ప్లాంట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫ్లవర్ వాజ్‌లయితే ఉన్నాయి. స్క్వేర్ టైప్ ఒక మోడల్‌లో ఉన్నాయి. ఇవి ఆఫీసెస్‌లోకయితే బావుంటాయి. ఇదిగో చూసారా అక్కడ బ్లూ కలర్ లవ్ సింబల్‌లా వచ్చింది కదా! అదైతే నేనొకటి తీసుకున్నాను. అందులో ట్రై చేశాననమాట. ఈ జాడీలు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నానండి. అవి జాడీలనమాట. అదే మనం చూసారా పికిల్స్ గానీ స్టోర్ చేసుకుంటాం. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, నానమ్మ వాళ్ళ ఇంట్లో చూసాము. అందులోని ఇవి డిజైన్స్ అనమాట. అవి మనకప్పుడు బ్రౌన్ కలర్‌లో వచ్చేవి కదా! ఇది డిజైన్స్. అవి కూడా ఉన్నాయండి. కప్స్ చూసారండి బ్లూ కలర్ మీద డాట్స్ వచ్చి, అసలు నిజంగా కప్స్ పాట్స్ అయితే ఎంత బావున్నాయో నాకింకా ఎక్కడ స్పేస్ లేదని చెప్పి నేను తీసుకోలేదు. కప్స్ మోడల్ అయితే చాలా చాలా బావున్నాయండి. అందులో అయితే ఎన్ని కలర్స్, ఎన్ని డిజైన్సో. ఇక్కడ ఒకటి ఫ్లవర్ పెటల్స్‌లా వచ్చి ఒక పాట్ అయితే వచ్చిందండి. అందులో కూడా నేను ఒకటి కలర్ అయితే ట్రై చేశాను. ఇప్పుడు సెకండ్ టైమ్ వెళ్ళినప్పుడు కొన్ని చిన్న చిన్నవి తీసుకున్నాను పాట్స్ అన్నీ కూడాను అన్ని రూమ్స్‌లోకి. ఇక్కడ తులసి కోట మీకు ఇంకో వీడియోలో తులసి కోట డీటెయిల్‌గా చూపిస్తారండి. ఇక్కడ శాంపుల్‌గా 2 మాత్రమే ఉన్నాయి. అసలు కొత్తగా వచ్చిన స్టాక్‌లో అయితే ఎన్ని తులసి కోట మోడల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎక్కడ కూడా 3 వీడియోస్ కూడా మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మంచి మంచివి ఇంకా మీకు చూపించేది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2, పార్ట్ 3 అయితే చాలా బావుంటుంది ఇంకా వీటికన్నా.
ఇక్కడొచ్చేసరికి క్రిస్టల్ అనమాట. నేను ఫస్ట్ చూపించాను కదా! క్రిస్టల్ మోడల్‌లోని, అందులోని స్క్వేర్ మోడల్, రౌండ్ మోడల్ వచ్చాయన్నమాట. నిజంగా అక్కడేదో క్రిస్టల్ ఒక ఐస్‌కి ముట్టుకున్నట్టుగా అనిపించింది. చెప్పాను కదా! కప్స్ మోడల్‌లో మీకు సైజెస్ ఏ సైజ్ కావాలంటే అదండి. అక్కడ తర్వాత 3 సెట్స్ ఉన్న ప్లెయిన్ ఉన్నాయి. అవి కూడానా. ఇక్కడ తులసి కోటలు చూసారా చిన్న సైజు ఎన్ని మోడల్స్ ఉన్నాయో. తర్వాత వచ్చేసరికి డక్ అండి. బాతు ఉన్నాయి, పికాక్ ఉన్నాయి. పికాక్ యెల్లో కలర్ ఉంది. బ్లూ కలర్ ఉంది. రెడ్ కలర్ ఉంది. తర్వాత టర్టిల్ ఉంది. ఇక్కడ ఐస్ క్రీమ్ కోన్స్ ఉన్నాయి చూసారా? డైనింగ్ స్పేస్‌లో అలాంటివి సరదాగా పిల్లలకి ట్రై చేసామంటే ఎంత సరదాగా ఉంటుంది కదా! తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఒక డైమండ్ డిజైన్ వచ్చిన ఒక పాట్ ఉందండి. తర్వాత ఇది సిలిండర్ మోడల్ వచ్చింది కదా! ఇది డైరెక్ట్‌గా చాలా బావుందండి. చాలా డీసెంట్‌గా ఉందన్నమాట. దాని మీద చిన్న చిన్న మామిడి పిందెల్లాగా డిజైన్ వచ్చింది కదా! అది డైరెక్ట్‌గా చూస్తే ఇంకా లుక్ దాన్ని చాలా డీసెంట్‌గా, అఫీషియల్‌గా అనిపించింది నాకు. అండ్ లీఫ్ అండి. లీఫ్ మోడల్‌లో ఉండేది ఒకటుందనమాట. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లీఫ్ డిజైన్ వచ్చింది. ఇక్కడ మీకు ఈ సైడ్‌లో ఇప్పుడు నేను కిందన కూర్చుండిపోయాననమాట. ఎందుకంటే మీకు డిజైన్స్ కరెక్ట్‌గా కనిపిస్తాయని చెప్పేసి నేను అన్నాను కదా! కిందన కూర్చోవడం, లెగడం. ఎందుకంటే ఈ పాట్స్ అన్నీ కిందకుంటాయి కదండీ మనకి. పైనుంచి చూస్తే ఒకలా ఉంటే కిందన కరెక్ట్‌గా చూస్తేనే దాని డిజైన్ అన్నది కనిపిస్తుంది. అందువల్ల నేను కిందన కూర్చుండిపోయాననమాట. తర్వాతొచ్చేసరికి ఇక్కడ తులసి కోట పక్కన చూసారా? అందులో నేను కాఫీ కలర్ ఒకటి ట్రై చేశాను. అందులో ఇది వైట్ అనమాట. ఇంగో లీఫ్ అనమాట. మనకి బనానా లీఫ్ లాగా ఒక పాట్ అయితే వచ్చింది గ్రీన్ కలరు. అందులో మనకి యెల్లో కలర్, ఆరెంజ్ కలర్ కూడా ఉంది. ఇదైతే బిగ్ సైజ్ ఉంది కదండీ! అది మనకి గార్డెన్స్‌లో వాటిలో పెట్టుకుంటే మనకి చూసారా బాల్కనీస్‌లో కొంతమందికి టీ తాగే స్పేస్ ఉంటది. ఇండివిడ్యువల్ హౌస్‌లో అలాంటి వాటిలో గాని ఆ బిగ్ సైజ్ ట్రై చేస్తే బావుంటది. ఎలిఫెంట్స్ అండి. నేను ఎలిఫెంట్స్ తీసుకున్నాను. అండ్ ఫిష్ తీసుకున్నాను అన్నాను కదా! గ్రీన్ ఒకటి, ఆరెంజ్. యాంగ్రీ బర్డ్ డిబ్బీ గూడా ఉందండి అక్కడ. పిల్లలు సరదాగా డిబ్బీలో డబ్బులు వేయడానికి యాంగ్రీ బర్డ్ అయితే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడొచ్చేసరికి క్యాప్సికమ్ జూసారా? క్యాప్సికమ్ ఏంటంటే మనకి స్టోరేజేనండి. క్యాప్సికమ్‌లో ఎన్ని కలర్స్ పింక్, గ్రీను, బ్లూ, ఆరెంజ్, రెడ్ ఇలా ఉన్నాయన్నమాట. లిడ్ గూడా దానికి మన క్యాప్సికమ్‌కి ఎలా అయితే కార్డొస్తుందో యాక్చువల్లీ అక్కడ లిడ్ రివర్స్ చేసి పెట్టారు. అది కరెక్ట్‌గా పెడితే లిడ్ ఏంటంటే మనకి కార్డని తీస్తే మొత్తం ఆహ్, కంటైనర్ ఓపెన్ అయ్యేలాగా పెట్టారనమాట అది. లిడ్ కూడా కరెక్ట్‌గానే పడుతుందండి. మనం పికిల్ స్టోర్ చేయడానికి బావుంటాయి. ఇవి డక్కలు. డక్కలయితే వైట్ కలర్ అండ్ రెడ్ మూతి వచ్చాయన్నమాట దానికి. బీక్ రెడ్ కలర్‌లో వచ్చింది. నేను చెప్పాను గదా! పిల్లలకి ఒక పెట్స్ లాగా థీమ్ తయారు చేయాలనుకుంటే మీకిక్కడ టర్టిల్ చూపించాను, డక్ చూపించాను, స్వాన్ చూపించాను, తర్వాత పికాక్ ఇవన్నీ ట్రై చేయొచ్చనమాట. అదేంటంటే పిల్లలకి సరదాగా మొక్కలకి నీళ్ళేసారనుకోండి, ఆ టైంలో ఇలాంటి టర్టిల్ మోడల్‌లు ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి చిన్న చిన్నగా వాళ్ళకి కూడా సరదాగా ఏదో పెట్స్ పెంచినట్టుగా అనిపిస్తుంది. నాకైతే అలా అనిపించింది. అంటే ఒక లైవ్ ఉండే ప్లాంట్ తీసుకెళ్ళి టర్టిల్‌లో ఇంజెక్ట్ చేస్తే దానికి లైవ్ వచ్చినట్టుగా అనిపిస్తది. ఇది చూసారా బాటిల్ అండి. బాటిల్‌కి పైన కట్ చేశారనమాట. అందులో మనం ప్లాంట్ ఏసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్ దగ్గర ఏమైనా స్పేస్ ఉంటే అలాంటి దగ్గర అది పెట్టుకుంటే లుక్ బావుంటుంది డైనింగ్ టేబుల్‌లో గాని, అలాంటి స్పేస్‌లో అయితే పెట్టుకుంటే బావుంటుందనమాట. మీకు ఇంకొక డైరెక్షన్‌లో కూడా నేను చూపిస్తానండి. అక్కడైతే చాలా నాయిస్ ఉందండి మీకు. ఈ వీడియోలో అయితే వాళ్ళు మాతో కొంత టైమ్ స్పెండ్ చేశారనమాట. మేము కూడా కెమెరాతో దగ్గర మాట్లాడమని చెప్పాను. వాళ్ళ పిల్లలు వాళ్ళు చాలా సరదాగా ఉన్నారండి. శారద, పూజ అని ఉంటారు. ఇప్పుడు మీకు ఈ వీడియో తర్వాత నేను మాట్లాడిస్తాను. అక్కడ మీకు ఒరిజినల్ నాయిస్ పెడతాను నేను. పక్కన బళ్ళు, లారీలు, బస్సులు, సౌండు, హారన్స్, ఒక పక్క ఎండ, కిందన కూర్చుండిపోవడం, పైన లేచిపోవడం, ఫ్లోర్ ఒకటి ఈవెన్‌గా లేదు. మీకు ఇప్పుడు నెక్స్ట్ చిన్న క్లిప్ చూపిస్తాను అందులోని. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని ఎంత సరదాగా మాట్లాడారో. చాలా బాగా స్పెండ్ చేశాం అక్కడ. ఇది మీకు పార్ట్ 2లో వస్తుందండి. ఈ వీడియో మొత్తం అంతా కూడాని. చూసారా పెద్ద సైజ్ పాట్స్ అవన్నీ కూడాను. ఈ పార్ట్ 2, పార్ట్ 3 చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. దీనికన్నా ఇంట్రెస్టింగ్ ఉంటే తప్పకుండా మన ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ నాయిస్‌తో అక్కడున్న వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. మాకైతే అక్కడ ఫుడ్ తినమని, ఉండమని ఎంతసేపో అడిగారు. కానీ ఉండలేదు. నెక్స్ట్ మీకు షేర్ చేసుకుంటాను. राजस्थान से राजस्थान से आते हैं इधर विशाखापट्टनम बिक्री करते हैं। अच्छा लोग है पूरा फैमिली इधर ही रहते हैं। आ जाओ तुम भी आ जाओ आ जाओ आ जाओ आ जाओ आपका नाम है पूजा। आ जाओ तुम भी आ जाओ तुम्हारा नाम क्या है?
సబ్స్క్రైబ్ ఇవి మనకి రాజస్థాన్ నుంచి వచ్చాయండి. వీళ్ళిక్కడ గోధుమను వేపి ఒక స్వీట్ ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళ కోడలు డెలివరీ అయ్యారనమాట. మేము ఆ బేబీని చూసాము. బట్ బేబీ ఉందని మాకు తెలీదు కదా! మేమేదో కొంత అమౌంట్ పెట్టాం సరదాగా. బేబీ ఉందని తెలిస్తే ఏమైనా పట్టుకెళ్ళేవాళ్ళం. సడెన్‌గా వెళ్ళాం కదా! ఆ కోడలికి స్వీట్ ఏదో పెడతారంట అందుకోసం అని చెప్పేసి ఇంగో వాళ్ళు కుకింగ్ అది. ఇప్పుడు అడ్రెస్ అయితే నేనెలా వెళ్ళానో చెప్తానండి. లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ఇక్కడ నేనెక్కడి నుంచి స్టార్ట్ అయ్యానంటే నేనొచ్చేసరికి ఎన్‌ఏడి వైజాగ్‌లోని ఎన్‌ఏడి నుంచి నేను స్టార్ట్ అయ్యాననమాట. తర్వాత మీకు మద్దిలపాలెం డిపో హైవే అంటే మీకు అర్థమైపోతుంది. మద్దిలపాలెం నుంచి అలా ముందుకు వెళ్తే మీకు హనుమంతవాక జంక్షన్ వస్తుందనమాట. హనుమంతవాక జంక్షన్ నుంచి మీరు ఎగ్జాంపుల్ జూకి వెళ్ళాలి. వైజాగ్‌లోని జూకి వెళ్ళాలి. హనుమంతవాక జంక్షన్ సిగ్నల్ దాటిన తర్వాత జూకి వెళ్ళే రూట్‌లో కొంచెం ఆ సిగ్నల్ క్రాస్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ మీకు ఈ పాట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓపెన్ ప్లేస్‌లోనే ఉంటది. మీకు ఫస్ట్ వచ్చేదే మీరు వెళ్ళాలన్నమాట. సెకండ్, థర్డ్ చాలా ఉంటాయి. వాళ్ళ రిలేటివ్సే. బట్ మెయిన్‌దైతే ఇదే షాప్ అన్నమాట మీకు. సిగ్నల్ దాటిన వెంటనే హనుమంతవాక్ సిగ్నల్ దాటిన వెంటనే జూకి వెళ్ళే రూట్‌లో లెఫ్ట్ సైడ్ మీకు పాట్స్ ఉంటాయి. మీరు వెళ్ళండి. ఇలా యూట్యూబర్ అని చెప్పండి. వీలైతే మా వీడియో కూడా చూపించండి. మంచి ప్రైజ్ అయితే వస్తాయి. చాలా ఓపికగా కొంచెం డే టైమ్‌లో వెళ్ళండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి.